హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మార్వెల్ స్పైడర్-మ్యాన్ నోవార్ సిరీస్ అమెజాన్ స్టూడియోలో వర్క్స్లో ఉన్నట్టు ఒక న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు అమెజాన్ ఈ స్పైడర్-మ్యాన్ నోవార్ లైవ్ యాక్షన్ సిరీస్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అండ్ ఈ సిరీస్లో స్పైడర్-మ్యాన్ నోవార్గా నికోలస్ కేజ్ నటించబోతున్నాడు. నికోలస్ కేజ్ ఇంతకుముందు స్పైడర్-మ్యాన్ ఇంటూ ది స్పైడర్-వర్స్ మూవీలో నోవార్ క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వడం వలన అతన్నే ఈ క్యారెక్టర్కి తీసుకున్నారు. ఈ సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్తో రాబోతుందనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ మార్వెల్ కామిక్స్ అండ్ యానిమేషన్ షోస్లో మనం చూసిన స్పైడర్-మ్యాన్ నోవార్ కన్నా ఈ లైవ్ యాక్షన్ సిరీస్ డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే 1930s న్యూయార్క్లో తన అదృష్టాన్ని కోల్పోయిన ఒక వరల్డ్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఆ నగరానికి వన్ అండ్ ఓన్లీ సూపర్ హీరోగా తన గత జీవితాన్ని బలవంతంగా పట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ సిరీస్ ఎక్కువ యాక్షన్తో ఒక సూపర్ హీరో సిరీస్ లాగా కాకుండా తక్కువ యాక్షన్ అండ్ ఎక్కువ సస్పెన్స్తో ఒక డిటెక్టివ్ సిరీస్ లాగా ఉండబోతుంది. ఈ సిరీస్ MGM+ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రిలీజ్ అవబోతుంది. కానీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అమెజాన్ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ని అనౌన్స్ చేసి మార్వెల్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఇచ్చినప్పటికీ 2022 నవంబర్లో అమెజాన్ సోనీ పిక్చర్ టెలివిజన్తో ఒక డీల్ కుదుర్చుకొని సిల్క్ స్పైడర్ సొసైటీ అనే లైవ్ యాక్షన్ సిరీస్ని అనౌన్స్ చేశారు. అండ్ ఇన్ని ఇయర్స్గా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ని అమెజాన్ క్యాన్సిల్ చేసింది. సో సిల్క్ స్పైడర్ సొసైటీ సిరీస్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక బ్యాడ్ న్యూస్. ఇక రీసెంట్గా జరిగిన డిస్నీ అప్ ఫ్రంట్ ఈవెంట్లో డిస్నీ అప్కమింగ్ మార్వెల్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అండ్ ట్రైలర్స్ని చూపించింది. ఈ ఇయర్ సెప్టెంబర్ 18న రిలీజ్ అవబోతున్న అగతా సిరీస్ యొక్క ఫైనల్ టైటిల్ని ఈ ఈవెంట్లో రివీల్ చేశారు. ఈ సిరీస్ టైటిల్ వచ్చేసి అగతా ఆల్ అలాంగ్. సో చూస్తుంటే మేకర్స్ చాలా తెలివిగా ఈ సిరీస్ని మార్కెటింగ్ చేశారని అనిపిస్తుంది. ఈ సిరీస్కి ముందు నుంచి ఉన్న టైటిల్ ఇదే అని మనకు చెబుతున్నట్లుగా ఉంది. దీని తర్వాత ఐరన్ హార్ట్ సిరీస్ ట్రైలర్ని అండ్ టైటిల్ లోగోని ఈ ఈవెంట్లో చూపించారు. ఐరన్ హార్ట్ సిరీస్ షూటింగ్ 2022 నవంబర్లోనే కంప్లీట్ అయింది. అయితే ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సిరీస్కి సంబంధించిన సీన్స్ని రీషూట్ చేశారు. సో సిరీస్ యొక్క కంప్లీట్ షూటింగ్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయింది. కానీ ఈ సిరీస్ ఈ ఇయర్ కూడా రిలీజ్ అవ్వడం లేదు. నెక్స్ట్ ఇయర్ 2025లో రిలీజ్ అవబోతుంది. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ని రివీల్ చేయలేదు. అండ్ ఈ ఈవెంట్లోనే డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ యొక్క ట్రైలర్ని అలాగే టైటిల్ లోగోని చూపించారు. టైటిల్ లోగో అయితే చాలా బాగుంది. ఈ సిరీస్ ముందుగా ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సిరీస్ కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్కి పోస్ట్పోన్ అయింది. అంతేకాదు డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 1లో మొత్తం 18 ఎపిసోడ్స్ ఉంటాయని ముందు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ 18 ఎపిసోడ్స్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. సో సీజన్ 1లో 9 ఎపిసోడ్స్ అండ్ మిగిలిన 9 ఎపిసోడ్స్ సీజన్ 2 ద్వారా మన ముందుకు రాబోతున్నాయి. ఈ ఈవెంట్లో చూపించిన ఈ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ ట్రైలర్లో బ్రెడీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అలాగే వార్నర్ బ్రోస్ వారి అప్కమింగ్ 2 మూవీస్ యొక్క రిలీజ్ డేట్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. వాటిలో మొదటిది జేమ్స్ గన్ DC యూనివర్స్కి చెందిన సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీ. ఈ మూవీ జూన్ 26, 2026న రిలీజ్ అవబోతుంది. DC యూనివర్స్ నుంచి రాబోతున్న సెకండ్ మూవీ ఇది. అండ్ మొదటి మూవీ అయిన సూపర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయిన 1 ఇయర్కి ఈ సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీలో సూపర్ గర్ల్గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్లో నటించిన మిల్లీ ఆల్కాక్ నటించబోతుంది. అండ్ వార్నర్ బ్రోస్ అనౌన్స్ చేసిన మరొక మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి మోర్టల్ కాంబాట్ 2. ఈ ఇయర్ జనవరి చివరిలో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవడంతో ఈ మూవీ కూడా ఈ ఇయర్ రిలీజ్ అవుతుందని చాలామంది కూడా భావించారు. కానీ ఇది ఈ ఇయర్ రిలీజ్ అవడం లేదు. 2025 అక్టోబర్లో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఇంతకుముందు మూవీలో కనిపించిన యాక్టర్స్తో పాటు ఈ సీక్వెల్ మూవీలో ది బాయ్ సిరీస్లో నటించిన కార్ల్ అర్బాన్ జానీ కేజ్ క్యారెక్టర్లో నటించాడు. అలాగే ఈ ఇయర్ మార్చి 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో 1989లో వచ్చిన రోడ్ హౌస్ మూవీకి రీమేక్ అయిన జేక్ జిలెన్హాల్ నటించిన రోడ్ హౌస్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా బాగుంది. మీలో ఎవరైనా ఈ మూవీని ఇంకా చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి. అండ్ ఇప్పుడు ఈ మూవీ యొక్క సీక్వెల్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. సో జేక్ జిలెన్హాల్ డాల్టన్గా మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సీక్వెల్ మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంతకుముందు రిలీజ్ అయిన మూవీని డగ్ లైమాన్ డైరెక్ట్ చేశాడు. అండ్ అతని డైరెక్షన్ బాగుంది. కానీ చూస్తుంటే అతను ఈ సీక్వెల్ మూవీని డైరెక్ట్ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను డైరెక్ట్ చేసిన రోడ్ హౌస్ మూవీని ముందుగా థియేటర్స్లోకి రిలీజ్ చేసిన తర్వాత
అమెజాన్లోకి రిలీజ్ చేయాలని అతను కోరాడు. కానీ అమెజాన్ ఆ మూవీని డైరెక్ట్గా ఓటీటీలోకి రిలీజ్ చేసింది. దాంతో అతను అమెజాన్ మీద చాలా కోపడ్డాడు. సో ఈ సీక్వెల్ మూవీని డగ్ లైమన్ డైరెక్ట్ చేయకపోవచ్చు. అలాగే అమెజాన్ టూమ్ రైడర్ లైవ్ యాక్షన్ సిరీస్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ని ఇండియానా జోన్స్ 5 మూవీలో హెలెనాగా నటించిన ఫీబీ వాలర్ బ్రిడ్జ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఆమె కథని కూడా అందిస్తుంది. ఈ సిరీస్లో ఈమె కూడా నటిస్తుంది. అయితే ఆమె లారా క్రాఫ్ట్గా లీడ్ క్యారెక్టర్లో ఈ సిరీస్లో నటించబోవడం లేదు. ఇది చాలామంది ఫ్యాన్స్కి ఊరట కలిగించింది. ఇండియానా జోన్స్ 5 మూవీలో ఆమె పర్ఫార్మెన్స్ చాలామందికి నచ్చలేదు. మరి అమెజాన్ నుంచి రాబోతున్న ఈ లైవ్ యాక్షన్ టూమ్ రైడర్ సిరీస్లో లారా క్రాఫ్ట్గా ఎవరు నడిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే జాన్ విక్ ఫ్రాంచైజీ నుంచి మరొక స్పిన్ ఆఫ్ మూవీ అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. జాన్ విక్ చాప్టర్ 4 మూవీతో ఈ ఫ్రాంచైజీలోకి పరిచయమైన డానీ yen కేన్ క్యారెక్టర్ చుట్టూ ఈ స్పిన్ ఆఫ్ మూవీ ఉండబోతుంది. నెక్స్ట్ ఇయర్ హాంకాంగ్లో ఈ స్పిన్ ఆఫ్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ది అంబ్రెల్లా అకాడమీ రైటర్స్లో ఒకడైన రాబర్ట్ ఆస్కిన్స్ ఈ మూవీకి కథని అందిస్తున్నాడు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.